హాయ్ అండి, ఆల్రెడీ తమిళ చూస్తారు కదా. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 1 మంత్ నుంచి ఇది న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నేను కూడా గతంలో ఈ వీడియోని నేను చేశాను ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్మాణ సంస్థలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా రాబోతుంది అని చెప్పేసి. అయితే నాకు వచ్చిన సోర్స్ ప్రకారంగా నేను ఆ వీడియో చేస్తాను, క్రాస్ చెక్ చేసుకోకుండానే. తర్వాత నాకు ఇప్పుడు రీసెంట్గా తెలిసిందనమాట, ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూసే. ఒక 20% అయితే మేబీ ఛాన్స్ కుదిరితే కుదరొచ్చు, కానీ మిగిలిన 80% మాత్రం ఖచ్చితంగా ఇది ఫేక్ న్యూసే. ఎలా చెప్పగలనంటే, కొంచెం ఒక 6 months బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే, ఒకనొక సమయంలో రామ్ చరణ్ గారు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో మనకి. ఆ వచ్చిన వార్త వచ్చిన కొన్ని రోజులకే త్రివిక్రమ్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తారని చెప్పేసి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది, అది అఫీషియల్గా వచ్చింది. అది అయితే అలా రావడానికి అంటే సితారా ఎంటర్టైన్మెంట్ సంబంధించి నాగవంశీ వల్ల. ఎందుకంటే త్రివిక్రమ్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా అని డైరెక్ట్గా రిలీజ్ చేస్తే పెద్ద హైప్ ఉండకపోవచ్చు. అదే త్రివిక్రమ్ డైరెక్షన్లో రామ్ చరణ్కి ఒక సినిమా అంటూ ముందు హైప్ క్రియేట్ చేసి, తీరా అది రామ్ చరణ్ గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళింది అని క్రియేట్ చేయాలి. ఆ విధంగా వాళ్ళకి మధ్య కొంచెం ఒక పోటీ గొడవలు పెట్టి ఆ సినిమాని హైప్ ఎలాగైనా సరే తీసుకురావాలి అని ఒక స్ట్రాటజీ అనమాట నాగవంశీది. సో అది క్రియేట్ చేశాడు, ఫస్ట్ అక్కడ అప్లై చేశాడు అనమాట. సో ఆ టైంలో చాలామంది తెలియక త్రివిక్రమ్ డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమా ఉంది అని చెప్పి అప్పుడు కూడా చాలామంది న్యూస్ని చాలామంది సర్క్యులేట్ చేశారు. అది చాలామంది నిజం అనుకున్నారు కూడా, కానీ ఫేక్ న్యూస్. అప్పటికి త్రివిక్రమ్ గారు ఒక సినిమా కథను జూనియర్ ఎన్టీఆర్ గారికి కాకుండానే అల్లు అర్జున్ గారికి చెప్పడం జరిగింది. అది ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే మళ్ళీ ఆయన కొంచెం పాన్ ఇండియా ఇమేజ్ గురించి ఆ స్టోరీని పక్కన పెట్టి అట్లీతో వేరే సినిమాకి వెళ్ళిపోయారు. సో దీంతో త్రివిక్రమ్ ఆ స్టోరీని జూనియర్ ఎన్టీఆర్కి చెప్పడం జరిగింది. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓకే చేశాడు. ఈ లోపల మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఈ నీల్ సినిమా స్టార్ట్ అవ్వడం వల్ల దానికి దీనికి కొంచెం షూటింగ్ క్లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ అనగా కొంచెం ఒళ్ళు పెంచి కొంచెం నీట్గా మనిషి కనిపించాలి. ఎన్టీఆర్ నీల్ సినిమాకి మాత్రం అంతలా కాదు. ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా ఎన్టీఆర్ లుక్ని. సో అలా లీన్ బాడీలో ఉండాలి, సో ఈ లుక్ ఉండాలి. సో రెండు ప్యారలల్గా షూట్ చేయడానికి అవ్వదు. కుమారస్వామికి ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పుడున్న లుక్లో ఒకసారి మీరు ఏ ద్వారా ఒకసారి క్రియేట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అస్సలు లుక్ బాగోదు, సెట్ అవ్వదు. సో ఇది త్రివిక్రమ్ తెలుసు. ఆ ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ స్టోరీని పక్కన పెట్టాడు. సో నీల్ సినిమా అయిన తర్వాత చేద్దామని. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్తోనే ఉంటుంది. సో ఎవరికి వెళ్ళలేదు గాడ్ ఆఫ్ వార్ అనేది. అయితే అల్లు అర్జున్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఆ స్టోరీ గురించి వాళ్ళకి సంబంధించిన పిఆర్ వీళ్ళకి సంబంధించిన పిఆర్ చాలా విధంగా ట్రై చేస్తున్నారు, అది వేరే ఎవరికి వెళ్లకుండా ఉండడం కోసం. అయితే ఆ సినిమా మీద ఇంకా క్రేజ్ పెరగాలి అనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా రామ్ చరణ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ న్యూస్ స్ప్రెడ్ చేసింది ఎవరంటే యాంటీ ఫ్యాన్సే. సో అది చాలామంది తెలియక అది నమ్మాలంటే దానికి మళ్ళీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పేరుని యాడ్ చేశారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పేసి బ్యానర్లో రాబోతుంది అంటూ కొంచెం డోస్ పెంచి మళ్ళీ సర్క్యులేట్ చేస్తున్నారు అనమాట. ఎలాగైనా సరే ప్రాజెక్ట్ మీద హైప్ రావాలి అన్న ఉద్దేశంతో. అంతే తప్ప ఇది ఫేక్ న్యూస్, ఎవరూ నమ్మకండి. ఆ పవన్ కళ్యాణ్ గారి క్రియేటివ్ వర్క్స్లో ఆయన రామ్ చరణ్ గారు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు నితిన్ గారి సినిమా టైంలో అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ న్యూస్ రావడం వెళ్ళడం కూడా జరుగుతుంది. అయితే రీసెంట్గా ఈ స్ట్రాటజీ అంతా నాగవంశీ ప్లాన్ అనమాట. ఈ విషయం చాలా మందికి తెలియక రామ్ చరణ్ గారు త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ప్రొడక్షన్ హౌస్లో ఒక సినిమా చేస్తారని చెప్పేసి మరలా సర్క్యులేట్ చేస్తారు. ఆ విధంగా సర్క్యులేట్ చేసి ఆ సినిమా మీద కొంచెం హైప్ని మీరే పెంచుతున్నారు. గాడ్ ఆఫ్ వార్ వాళ్ళు చేయాలి మా రామ్ చరణ్ దగ్గరికి వచ్చిందంటూ మెగా ఫ్యాన్స్ ఇది అవుతున్నారు. నిజానికి ఆ సినిమా ఎవరు చేస్తే బాగుంటుందని అటు వాళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్ కూడా క్లారిటీ ఉంది. మీరు కావాలంటే వాళ్ళ ఫ్యాన్స్ యొక్క కమెంట్స్ చూడండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమా చేస్తే ఖచ్చితంగా మా అల్లు అర్జున్ చేయాలి, లేకపోతే రామ్ చరణ్కే బాగుంటుంది తప్ప జూనియర్ ఎన్టీఆర్కి బాగోతుంది అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఖచ్చితంగా ఈ సినిమా మా జూనియర్ ఎన్టీఆర్కే బాగుంటుంది, లేకపోతే రామ్ చరణ్కి బాగుంటుంది తప్ప అల్లు అర్జున్కి బాగోదు అని వాళ్ళు అంటున్నారు. సో ఇద్దరికీ తెలుసు ఇటువంటి కాన్సెప్ట్స్ ఇటువంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఒక రామ్ చరణే సూట్ అవుతాడని. సో వాళ్ళకి ఒక ఐడియా ఉంది. దాన్ని మీరు మళ్ళీ ఎక్కువ పోర్ట్రేట్ చేయాల్సిన పని లేదు. ఆ సినిమా ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. నిజంగా ఒకవేళ రామ్ చరణ్ గారి దగ్గరికి వస్తే వెరీ హ్యాపీ, అందరూ సంతోషపడతారు. అటు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ ఎంతవరకు వచ్చినంత వరకే. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు, ఈ సినిమా వాళ్ళకి బాగోదు మా హీరోకి బాగుంటుంది మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. సో ఇటువంటి న్యూస్ అసలు నమ్మొద్దు, అఫీషియల్గా వస్తేనే నమ్మండి. సో ఎటువంటి ఫేక్ న్యూస్లు మాత్రం అసలు నమ్మొద్దు. సో మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.